డాలర్ల రూపేనా మనం తీసుకొస్తున్నాం సార్. డాలర్ అవును వాళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు డాలర్ రూపేనా డబ్బులు ఇస్తారు సార్. అవును మనం తిరిగి చెల్లించాల్సింది కూడా డాలర్ రూపేనా తిరిగి చెల్లించాలి. అవును ఈ రోజు డాలర్ 80 రూపాయలు ఉంది సార్. వాళ్ళు 80 రూపాయలతో మనకి ఇచ్చారు. మనం వాళ్ళకి తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీతో కలిపి ఆ రోజు డాలర్ ఎంత ఉందో ఆ డాలర్ రేట్ ఆ రోజు 160 రూపాయలు డాలర్ అయింది అనుకో సార్. ఎందుకులే రూపాయి రేటు బలపడాలని మనం కోరుకుందాంలేండి సార్. రూపాయి మారకం విలువ బలపడాలని కోరుకుందాం భవిష్యత్తులో. ఓకే ఓకే శివపార్వతి గారు ఏదో మాట్లాడాలట, ఒక్క నిమిషం సార్. శివపార్వతి గారు మాట్లాడండి. వస్తా 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 టైం అయిపోయింది, 7 నిమిషాలు ఇచ్చాను మీకు. లేదు లేదండి భజన కాదండి, 7 మినిట్స్ ఇచ్చాను సార్ మీకు, 8 మినిట్స్ ఇచ్చాను టైము. వాళ్ళందరికీ 7 మినిట్స్ ఇచ్చానండి. మీరు 7 మినిట్స్ ఇచ్చానండి, మీకు 8 మినిట్స్ ఇచ్చానండి. మీకు 8 మినిట్స్ ఇచ్చానండి. ఒక్క నిమిషం వస్తాను సార్, ఇంకా టైం ఉంది కదా, వస్తాను ఇంకా వస్తాను. ఇప్పుడు ఆమెమో నాకు టైం ఇవ్వట్లేదని శివపార్వతి గారు అంటారు, మీరేమో టైం ఇవ్వలేదని నాకు అంటారు. ఇక్కడేమో టైం గడిచిపోతుంది. ఇందాక మీరు చెప్పిన లెక్క ప్రకారం టైం ఏమైపోతుంది, అక్కడ భూములు ఏమైపోతుందో తెలియదు, ఇక్కడ టైం ఏమైపోతుందో నాకు తెలియదు చెప్తుంటే. ఒక్క నిమిషం ఆగండి ఆగండి శివపార్వతి గారు, ఒక్క నిమిషం సార్. శివపార్వతి గారు మాట్లాడండి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన లైవ్ చూసుకోమనలే గానీ ఇబ్బంది లేదులే గానీ ఆయన వెళ్ళిపోవడమే మాకు కూడా కావాలి. ఇప్పుడు అబద్ధాలు ఎవరు వింటారండి? ఇప్పుడు ఒక రాజధాని కన్స్ట్రక్షన్ చేయడానికి అప్పు తేయడం తప్పే ఉంది, అది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నీకు రెవెన్యూ ఎలా జనరేట్ అయింది? వీళ్ళు హయాంలో రెవెన్యూ జనరేట్ అవడానికి ఎంత పెట్టారు, ఎంత పర్సెంటేజ్ పెట్టారు వాళ్ళు? 36% కూడా పెట్టలేదు కనీసం, అట్లీస్ట్ 36%. ఇక్కడ 80% మనం రెవెన్యూకి తీసుకొచ్చిన అప్పును మళ్ళిస్తుంటే ఏ రోగం ఎంత అప్పైనా చేయొచ్చండి. మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నప్పుడు ఎంత అప్పైనా చేయొచ్చు. మినిమం 36% చెయ్యాలి రెవెన్యూ. అది అసలు అలాంటిది లేకుండా గతంలో వాళ్ళు బాండ్లు తాకట్టు పెట్టి జీతాలు ఇవ్వడానికి FRBM లెక్కలను కూడా మించిపోయి అధిక వడ్డీలు తెచ్చి అప్పుల మీద అప్పులు చేసి ఇంతవరకు ఒక ఇటుకు కూడా పేర్చకుండా వీళ్ళు అప్పుల గురించి మాట్లాడే అర్హత ఉంది. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడిగా శేఖర్ రెడ్డి గారిని, మీరు కోర్టు ల్యాండ్ పుల్లింగ్ ఇల్లీగల్ అని చెప్పారు, అక్కడ ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ చేశారు, ఏ కోర్టు ఇల్లీగల్ అని ఇచ్చింది? అది ఆయన అదే మాట్లాడలేదు కదా, అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు ఈ లెటర్లకు సంబంధించి అసలు దీని వెనక ఏముందనేది చెప్పట్లేదు. ఆయనకి 8:02 నుంచి 8:12 వరకు దాదాపు 10 నిమిషాలు టైం ఇచ్చారు. మీ అందరూ కూడా 7 నిమిషాలు ఇక్కడ నేను రాసుకుంటున్నా, ప్రతిది కూడా నోట్ చేసుకొని టైమింగ్ నోట్ చేసుకొని ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది నేను డిసైడ్ చేసుకొని ఇస్తున్నా. 10 నిమిషాలు ఇచ్చినా కూడా నాకు టైం చాలేదని ఆయన అలిగి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. బహుశా ఆయన దగ్గర వెళ్ళిపోయారేమో తెలియదు. చెప్పండి. ఇప్పుడు వైసీపీ పార్టీ లక్షణం ఏంటంటే బట్టగాల్చి మేదేయటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి డిబేట్ వచ్చి మాట్లాడటం. ఏమండి ఆయనకి ఏమన్నా అంటే చదువుకున్నోడు విజ్ఞానవంతుడు కొద్దిగా ఆలోచన చేయాలి. ఎస్, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అమరావతి, అది ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్ అమరావతి అండి? ఇవాళ అడవి మొత్తాన్ని 5 ఏళ్ల కాలంలో అడవి ప్రాంతంగా తయారు చేసినారు, పూర్తిగా ఉన్నదాన్ని విచ్ఛిన్నకరం చేశారు. ఈ రోజు మార్కెట్ లో దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయండి? ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్ యాక్టివిటీ. డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేటప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తెస్తారు, అప్పు తెస్తారు. తర్వాత దాన్ని అమ్మిన తర్వాత టెండర్ల రూపంలో దాన్ని ప్లాట్లుగా అమ్మినా లేకపోతే బిజినెస్ గా అమ్మినా ఏది అమ్మినా దాని డబ్బులు దానికే సంపాదిస్తుంది. 2 లక్షల కోట్లు అమరావతి మీద రాబోతున్నాయి. రేపు డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బు వచ్చిన దాన్ని కడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ₹1 కూడా భారం పడదు. ఇప్పుడు ప్రస్తుతం తప్పుడు లెక్కలు చెప్పి 17,000 కోట్లు తెస్తున్నారు కాబట్టి రేపు 10 ఏళ్లలో 27,000 కోట్లు